ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం నుండి 26 వచనాల వరకు ధ్యానించుకుందాం. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముతో చేర్చుకొనిది. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నొద్దకు వచ్చెను. అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరంగా తెలియజేశాను. వారు విని దేవుని మహిమపరిచి అతన్ని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు గదా. వారందరూ ధర్మశాస్త్రమునందు ఆసక్తి గలవారు. అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలను సున్నతి చేయకూడదనియో మన ఆచారములు చొప్పున నడవకూడదనియో నీవు చెప్పుట వలన వారందరూ మోసెను విడిచిపెట్టవలెనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానము విని ఉన్నారు. కావున మనమేమి చేయుదుము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. కాబట్టి మేము నీకు చెప్పినట్లు చేయుము. మృక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంటబెట్టుకొని వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలక్షౌరము చేయించుకొనుటకు వారికక్కడ తగులబడి పెట్టుకొనుము. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదని నీవును ధర్మశాస్త్రము గైకును యథావిధిగా నడుచుకొనుచున్నావని తెలుసుకొందురు. అయితే విశ్వసించిన అన్యజనులు గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పిరి. అంతటా పౌలు మరోనాడు ఆ మనుషులను వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని దేవాలయములో ప్రవేశించి వారిలో ప్రతి వారి కొరకు కానుకలు అర్పించు వరకు శుద్ధి దినములు నెరవేర్చుదుమని తెలిపాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చాలా కాంప్లికేట్ విషయాలు ఇక్కడ ఒకటి మనము చూడబోతున్నాం. అపోస్తుడైన పౌలు యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులందరూ చాలా సంతోషంగా ఆయనకి చేర్చుకున్నారు. చాలా రోజులైంది, అనేక ప్రదేశాలు తిరిగి అనేక సంఘాలు కట్టి దేవుని కొరకు నిర్వీర్యంగా పనిచేస్తున్నటువంటి అపోస్తుడైన పౌలు మన మధ్యకు వచ్చాడని వారు సంతోషంగా చెప్పుకున్నారు, చేర్చుకున్నారు. అయితే మరోనాడు పెద్దలందరూ కూడా అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నొద్దకు వచ్చాను. యాకోబు అంటే యాకోబు యూదా యేసు ప్రభు వారి యొక్క సహోదరులు, అనగా మరియమ్మ పుత్రులు. వారు యెరూషలేములో ఉండి దేవుని పరిచర్యలో పరిశుద్ధులతో కూడా ఉండి అనేక విషయాల్లో వారు దేవుని మహిమపరుస్తూ పరిచర్యలో ఉన్నారు. పౌలు యాకోబు దగ్గరికి వచ్చాడు. లూకా అలాగే పరిచారకులైన వారు సంఘ పెద్దల దగ్గరికి వచ్చి యాకోబుతో కూడా కూర్చొని వారు మాటలు ప్రారంభించారు. అయితే ఇక్కడ ఒక కాంప్లికేట్ విషయాన్ని బయటికి వస్తుంది. బాగా మనం చూస్తే యాకోబు అయితే వారికి కుశల ప్రశ్న అడిగి తన పరిచర్య వలన అపోస్తలుడు పౌలు దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరంగా వారికి తెలియచేస్తూ ఉన్నాడు. ఏ ప్రాంతంలో, కైసరియా ప్రాంతంలో, ఎఫెసీలో, కొరింథీలో, ఆయా పట్టణాల్లో జరిగిన పరిచర్య, ఎంతమంది ప్రభును నమ్ముకుంటున్నారో, ఎంతమంది ఆధ్యాత్మికతలోనికి వచ్చారో పౌలు వారికి చక్కగా వివరిస్తూ చెప్పినప్పుడు వారందరూ కూడా ఆసక్తిగా వింటూ ఉన్నారు. అయితే
వారు విని దేవుని మహిమపరిచి అతనికి చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా. ఇక్కడ కాంప్లికేట్ ఏంటంటే, అన్య జనాంగానికి నువ్వు బోధించి వచ్చావు, చాలా బాగుంది. కానీ యూదులు చాలామంది ప్రభువైన యేసు నామములో విశ్వాసం ఉంచారు. వారందరూ మామూలు వారు కాదు. వారు మోసే ధర్మశాస్త్ర విషయంలో ఆసక్తి కలిగిన వారు. అంటే వారందరికీ సున్నతి, వారందరూ కూడా ధర్మశాస్త్రములో మోసే వ్రాసిన ప్రతిదీ కూడా పాటించే వ్యక్తులు. కనుక యాకోబు వారితో మాట్లాడుతూ అంటున్నాడు, చాలా సంతోషం. అయితే అన్య జనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చెయ్యకూడదనియు, మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోసెను విడిచిపెట్టవలెనని నువ్వు బోధించుచున్నట్లు వీరు నిన్ను గూర్చి వర్తమానము విని ఉన్నారు. యెరూషలేములో ఉన్న యూదులు, యెరూషలేములో ఉన్న మత ప్రవిష్టులు, యెరూషలేములో ఉన్నటువంటి అనేకమైన ప్రభువునందు అంగీకరించిన యూదులు తమ పిల్లలు, మేమిప్పుడు సున్నతితో మాకు సంబంధము లేదు, అపోస్తలుడైన పౌలు ఈ సున్నతి మరి చేసుకోకూడదు, విశ్వాసం ద్వారా రక్షణని బోధించాడని చెప్పి వారు తెలియచేసి సున్నతి నిరాకరిస్తున్నారని, నువ్వు సున్నతి చేసుకోకూడదు అని చెప్పినట్లుగా వారు విని ఉన్నారు. కాబట్టి ఆ విషయంలో యెరూషలేములో చిన్న గలిబిలి జరుగుతుంది. అందరి మనస్సులో నీవు ధర్మశాస్త్రము పాటించకూడదు అని చెప్పావని వారు నీ గురించి వేరే అబద్ధము చేసుకొని ఉన్నారు. వారి పిల్లలు కూడాను ధర్మశాస్త్రము మనం పాటించకూడదు అని అందునుంచి విడుదల పొందామని చెప్పి, ఎందుకంటే గలతీ పత్రికలో గలతీకి రాస్తూ అంటాడు, ఆయన ధర్మశాస్త్రం నుండి ఆయన మనను విడుదల చేశాడని. అనేక సంఘాలకు ఆయన ధర్మశాస్త్రం గురించి మనం విడుదల పొంది ఉన్నామని తెలియజేస్తాడు. విశ్వాసం మూలంగానే మన నీతిమంతులుగా తీర్చబడాలి, విశ్వాసం ద్వారానే రక్షణ పొందాలని ఎఫెసీ సంఘానికి కూడా రాస్తాడు. అలాగే అపోస్తలుడైన పౌలు బోధించిన బోధ గురించి వారు కొంచెం భిన్నమైన అభిప్రాయం కలిగి ఈ యొక్క పట్టణంలో ఉన్న యూదులు నిన్ను గురించి తప్పుగా ఊహిస్తున్నారు, నువ్వు ధర్మశాస్త్రము మీరుతున్నావు, ధర్మశాస్త్రము అసలు పాటించట్లేదని నీ గురించి వారు ధర్మశాస్త్రము ప్రావీణ్యత కలిగిన వారు నీ మీద ఆవేదన, ఆరోపణ కలిగి ఉన్నారు అని అపోస్తలుడైన పౌలుతో యాకోబు చెప్పే మాటలు ఇది. ఆయన చెప్పినప్పుడు, కావున మనం ఏమి చేయదుము అని చెప్పి యాకోబు, నీవు వచ్చిన సంగతి వారు తప్పక వింటారు. నువ్వు యెరూషలేముకు వచ్చినట్లుగా ఈ యూదులు నువ్వు ధర్మశాస్త్రమును మీరుతున్న సంగతి ఎంతమంది విని ఉన్నారు, నీ దగ్గరికి వస్తారు. కాబట్టి ఒక పని చూడండి, ఆత్మీయంగా కొంతమంది నాయకులు ఉంటారు, వారు ఆత్మీయమైన సలహాలే ఇస్తారు, అది మనం తప్పుగా ఎంచకూడదు. యాకోబు అంటున్నాడు, మేము నీకు చెప్పినట్లుగా చెయ్యము, మ్రొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు. నేను గత దినాల్లో తెలియచేశాను, మ్రొక్కుబడి అంటే మేము దేవుడికి మా కొప్పు ఇస్తాము అని మొక్కుకోవడం కాదు. ప్రభువా, మీ కొరకు మేము నాజీరుగా జీవిస్తామని ద్రాక్షరసము కానీ ఆ ద్రాక్ష చెట్టులాగా తీగ మీద కాచి కాయలు కానీ ఫలము కానీ తినకుండా దేవుని కొరకు కొంతకాలము నాజీరుగా తన సేవ చేయాలని సమర్పించుకునేవారు కొందరు ఉంటారు. వారు ఇన్ని నెలల వరకు లేక 40 రోజుల్లో, కొన్ని రోజుల్లో, కొన్ని నెలలో వారు దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుంటారు. అందులో అపోస్తలుడు పౌలు నాజీరు వ్రతం పాటించినవాడు కనుక వారు ఒక నిర్ణయం చేశారు. యాకోబు అంటున్నాడు, నీవు ధర్మశాస్త్రం పాటించట్లేదని వారు నీ గురించి ఆరోపణ చేస్తున్నారు కదా, మాతో పాటు 4 ఉన్నారు, వారు మొక్కుబడి చేసుకున్నవారు, నాజీరు వ్రతం పాటిస్తున్నవారు. కాబట్టి వారిని వెంటబెట్టుకొని నువ్వు దేవాలయానికి వెళ్ళి నిన్ను నువ్వు శుద్ధి చేసుకో, నీ తల క్షౌరం చేసుకో,
ఆ తగులుబడి ఎంతైతే ఉందో అది మేము పెడతాం. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానం నిజం కాదని, నీవును ధర్మశాస్త్రము గాయకొని యథావిధిగా నడుచుకొనుచున్నావని వారు తెలుసుకుంటారు. ఎవరైతే ధర్మశాస్త్రమును మీరుతున్నామంటున్నారో వారి గురించి మ్రొక్కుబడి చేసుకున్న వారితో నువ్వు వెళ్ళి నీ తల క్షౌరం చేయించుకో. అన్ని జనగం మధ్య తిరిగి తిరిగి వచ్చున్నావు. నువ్వు నాజీరు చచ్చిపోయిన శవాలకు ముట్టి ఉండొచ్చు, లేక ద్రాక్షరసము పానం చేసి ఉండొచ్చు. నువ్వు నీ యొక్క ఆహారము వలన ఏదైనా సరే నీవు ధర్మశాస్త్రానికి మీరినట్లుగా వారు నీ మీద ఆక్షేపణ చేయకుండా, నేరారోపణ చేయకుండా ఈ నలుగురు యువకులను పట్టుకుని వెళ్ళి నీవు నీ నాజీరు వ్రతం నుండి మ్రొక్కుబడి దేవునికి చెల్లించి నిన్ను నువ్వు తల క్షౌరము చేయించుకొని ఆయన ధర్మశాస్త్రం పాటించే వ్యక్తి అని యూదుల మధ్య నువ్వు నిలబడు, అది నీకు గర్వకారణంగా అది ఉంటుంది అని, ధర్మశాస్త్రానికి ఆయన వ్యతిరేకిని కాను అని చెప్పడానికి యెరూషలేములో ఆయన మ్రొక్కుబడి చెల్లించే పని ఆయనకి అప్పగించారు. అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారికి మనం ఆల్రెడీ చెప్పాం. అన్యజనులు ఎందుకు ఆయన క్షౌరము చేయించుకున్నారు అంటే అది ధర్మశాస్త్రమునకు ఆయన లోబడినవాడు, ఆయన పరిచయుడు, ఆయనకు యూదుడు కనుక పనిచేశాడు. అయితే మనము అనగా అన్యజనులు, ప్రభును నమ్మినవారు, మనం ఆ పని చేయవలసిన అవసరం లేదు. కానీ విగ్రహాలకి అర్పించిన వాటిని, గొంతు పిసికి చంపిన దానిని, రక్తము జారత్వమును మానుకొని పరిశుద్ధంగా ఉంటే చాలు అని మనం ఇదివరకే వాళ్ళకి ఉత్తరం రాసి చెప్పున్నాం కదా. అది అన్యజనంగానికి మరొకసారి మనం అది గుర్తు చేస్తే నీ మీద ఎవరు ఆక్షేపణ చేయరు. అంతటా పౌలు మరోనాడు ఆ మనుషులను వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతి వాని కొరకు కానుకలు అర్పించుటకు శుద్ధి దినములు నెరవేర్చుదుమని తెలియచేశాడు. అవును, మనం కొన్నిసార్లు దేవుని ధర్మశాస్త్రమును బట్టి, దేవుని యొక్క వాక్యం బట్టి మనము తల ఉంచి అది మనం నెరవేర్చు వారమై ఉండాలని యాకోబు చెప్పిన మాట ప్రకారంగా అపోస్తలుడైన పౌలు ఆ శుద్ధీకరణ దినముల కొరకు ఆయన సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రండి, ఈ సమయంలో మనం తలనుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల తండ్రి, మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన ఈ అమూల్యమైన సందేశం కొరకు స్తోత్రాలు. ఆచారబద్ధమైన వారుగా కాకుండా వాక్యానుసారంగా ఆత్మీయులుగా ఉండడానికి మాకు మీరు బోధించి, అపోస్తలుడైన పౌలు నాజీరు వ్రతం పాటిస్తున్నవాడు, ధర్మశాస్త్రమునకు లోబడినవాడు. అయితే ప్రభు అన్యజనులైన మాకు ఏదైతే మీ ఎదుట మేము శుద్ధిగా ఉండాలో దాని గురించి చెప్పబడి ఉన్నది కనుక వాక్యానుసారంగా మేము జీవించే భాగ్యవంతులుగా కృప చూపించండి. ప్రభువా, మీ నామానికి మహిమకరంగా మేము జీవించేలాగున్న కృప నిమ్మని, ఈ వాక్యం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను ఆశీర్వదించునుగాక. ఆమేన్.